బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్లో కేటీఆర్ పైన ఉట్నూరు పిఎస్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన పైన కేసు నమోదయ్యింది. తాజాగా కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ కొట్టివేయడంతో బీఆర్ఎస్ కు ఊరట లభించినట్లయింది. గతేడాది సెప్టెంబర్లో కేటీఆర్ పైన ఉట్నూరు పిఎస్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మూసీ ప్రక్షాళనలో 1,50,000 కోట్ల స్కామ్ ఉందని, అందులో 25,000 కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో 2024 సెప్టెంబర్ 30న కేసు నమోదైంది. కేసు కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తాజాగా ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. మరోవైపు కేటీఆర్ పైన మహాదేవ్పూర్ పిఎస్లో నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది. గతంలో మేడిగడ్డ బ్యారేజ్ పైన డ్రోన్ ఎగరవేసిన ఘటనలో కేటీఆర్ మరికొందరిపైన కేసు నమోదైంది. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించి డ్రోన్ ఎగరవేశారని ఇరిగేషన్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాదనల సందర్భంగా మేడిగడ్డ బ్యారేజ్ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ తరపు న్యాయవాది టీవీ రమణారావు తెలిపారు. రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని చెప్పారు. మరోవైపు డ్రోన్ ఎగరవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కేటీఆర్ పైన నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.